నేనైతే ఈరోజు వండిన పెనం కూడా వదలదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు అంత టేస్ట్గా ఉంది మా కూర. అందుకే పెనం కూడా ఊడ్చేసి నేను ఈ పెనంలో ఫుడ్ కూడా తినేద్దారండి. టేస్ట్ వేరే ఉంటుంది, అది ఆడవాళ్ళకే తెలుస్తుంది. అందుకే రండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మా కూర ఒక గంట కష్టపడి వండేసాను. ఇక మా వారు తినడమే ఉంది. అయితే నేను మా బామ్మ చెప్పిన స్టైల్లోనే వండాను ఇంత వెరైటీగాని ఈ అడుగుపంది మాసాన్ని. ఇప్పుడైతే నేను అన్నం బాగా వండేసుకుంటున్నాను. ఎందుకనంటే కూర వండేస్తే అన్నం లేకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది. కూర వండిన వెంటనే వేడివేడిగా తింటేనే దాని మజా. అందుకని అయితే నేను అన్నం గబగబా వండేస్తున్నాను. ఇదైతే మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు మా వారు తెచ్చిన కవర్ అయితే ఇప్పేస్తున్నాను. ఈ కవర్ 500 తెచ్చానంటున్నారు కానీ ఇందులో మాంసం ఏం కనిపించలేదు. 500కి ఏం కనిపిస్తుందో నాకు అర్థం అవ్వలేదు. ఇది అడుగుపంది మాంసం అట. అడుగుపంది మాంసం అయితే ఇవి 2 ఓరు ముక్కలు ఇచ్చాడు. అంటే ఈ వెంట్రుకలు ఉన్న ముక్కనే ఓరు ముక్కలు అంటారు. ఈ 2 ముక్కలతో అయితే ఇప్పుడు ఈ 2 ముక్కల్ని ఉడకబెట్టి ఇట్లా వెంట్రుకలు తీయాలి. కాకపోతే నేను కొంచెం తెలివితేటలుగా కొంచెం సులువుగా కొంచెం టైం కలిసి వచ్చేలాగైతే ఇలా కాల్చేస్తున్నాను పొయ్యి మీద. ఇలా కాల్చేసి బాగా వెంట్రుకలన్నీ తీసివేయాలి. ఈ వెంట్రుకలన్నీ తీసేసాక అప్పుడు దాన్ని ముక్కలు కొయ్యాలి. ఇవైతే పెద్ద పెద్ద ముక్కలు తెచ్చారు. ఇచ్చినవన్నీ ఒక 4-5 ముక్కలు ఉన్నాయి. అంతే మొత్తం అన్ని ముక్కలను మాంసం అంతానే. వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి. ఏంటంటే 4-5 ముక్కలు అయితే మా వారికి అంచలోనే పడిపోతాయి. అప్పుడు మేమేం తినాలో మాకు అర్థం అవ్వదు. అందుకని అయితే నేను ముందు ఇవన్నీ కాల్చేస్తున్నాను. కాల్చేసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత నేను ఇదే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అప్పుడు క్లీన్ చేశాను. కుళాయి కింద పెట్టి శుభ్రం క్లీన్ చేసి అందులో ఉన్న డస్ట్ మొత్తం పోయేలాగా వెంట్రుకలన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత వీటికి ఈ కూరకి ఏమేమి కావాలో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టాను. ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే పెట్టాను. అవన్నీ కలిపి ఇక్కడ ఆడి పెట్టుకున్నాను. నేనైతేని కారం బుడ్డు దగ్గర పెట్టాను, సాల్ట్ బుడ్డు కూడా దగ్గర పెట్టాను. ఏముందంటే ఆయిల్ బుడ్డు కూడా దగ్గర పెట్టి పెనం స్టవ్ వెలిగించి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ ఇలా గట్టిగా వేస్తే లేట్ అయిపోద్దని ఏకంగా బాటిల్తో వెళ్ళిపోస్తున్నాను సీసాతోటి. దీంతో వెళ్ళిపోతేనే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చికెన్కి. ఏంటంటే తక్కువ వేస్తే చాలదు. అయితే ఇప్పుడు పెనం బాగా వేడయ్యాక నేను ఏం చేస్తున్నానంటే పెనంలో వేసేస్తున్నాను ఈ మాసం ఇప్పుడు బాగా మగ్గనిచ్చి బాగా వేగనిచ్చి దీంట్లోనే సౌర అంతా పైకి వచ్చేస్తే కానీ దీని టేస్ట్ మనకు పైకి రాదు. అందుకని అయితే దీన్ని బాగా ఏపేసి వండేస్తున్నాను. ఇప్పుడైతే బాగా మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాలి. ఒక 10 నిమిషాలు పోయాక చూస్తే చూడండి ఎలా మగ్గిందో. కొంచెం బ్లాక్ వచ్చింది. ఈ బ్లాక్ వచ్చిన వెంటనే అందరూ ఫస్ట్ అయితే చికెన్ వండేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చెప్తాం ఫస్ట్. కాకపోతే ఈ మాసానికి ఇది బాగా నూనెలో వేగాలి కాబట్టి మాంసం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాను నేను. ఇవి మొత్తం కలిపి కలయబెట్టి ఒక 10 నిమిషాలు ఆగాలి. ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత బాగా మగ్గిపోద్ది. బాగా మగ్గిపోయిన తర్వాత నూనె సౌరు ఎలా వచ్చింది చూడండి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆడిపెట్టుకున్న గరం మసాలా సామాను అంతా పెట్టి ఇందులో వేసుకోవాలి. ఈ గరం మసాలా మా వారు జేబుకి సిల్లుబెట్టి అయితే 500 మాసానికి 1000 రూపాయలు అయితే తెచ్చి పెట్టాను. అయితే ఇందులో ఈ మసాలాలు సామాన్లు అన్నిటికీ బాగా దట్టించి అయితే వండుతున్నాను. ఎందుకంటే మా వారు కోరి తెచ్చుకున్నారు ఈ మాసాన్ని. అంటే ఈ మాసం సులువుగా దొరకదు మనకి. అందుకు ఒకరికి రికమెండ్ చేసి అతనితో తెప్పించుకున్నారు. అందుకని అయితే బాగా వండాలి కదా, చెడగొట్టకుండానని నేనైతే బాగానే వండుతున్నాను ఈరోజు. చూడండి ఇప్పుడు మా కూర అయితే బాగా రంగు వస్తుంది. ఇది బాగా మగ్గి రైట్గా ఉడికి దగ్గరలోకి వస్తుంది. అయితే దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 2 గ్లాసెస్ బాగా ఉడకాలి కాబట్టి. ఇది బాగా ఉడకపోతే మనం నవలము, బాగా సాగిపోద్ది. అందుకని అయితే ఇది బాగా ఉడకబెట్టాలి. అయితే కూర వండిన వెంటనే కూడా ఇలా ఉడకబెట్టి దీని టేస్ట్ అంతా మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు అయితే ఉంచాలి. ఎగిరిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా దగ్గరికి వస్తుందో కూర. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదైతే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ బౌల్లో తీసుకుని మా వారికి ఇంకా వడ్డించడమే. ఇంకా మా వారు అయితే లొట్టలు వేసుకుంటే తినేస్తారు. ఇలా మాంసం వండి పెడుతుంటే ఇంక రెస్టారెంట్ల మీద పోదు, హోటల్స్ మీద పోదు. మా వారైతే ఎప్పుడైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటే ఆ రెస్టారెంట్ డబ్బులు పెట్టి నేను ఇంటికాడ మాంసం తెస్తాను, ఇక్కడ వండి పెట్టి అంటారు. అంత వెరైటీ. ఈ చిన్న ప్లేట్ ఎందుకు అనుకుంటున్నారా? నేనైతే వండి వెంటనే ఆగలేకపోతున్నాను. నేను టేస్ట్ చేసేస్తాను. ఇక్కడైతే అన్నం కలుపుకుని నేను టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా టేస్ట్ చేస్తున్నాను. కానీ దీని టేస్ట్ అయితే ఏ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. దీనికి వేట మాంసానికి ఉన్న డిమాండ్ ఇది. వేట మాంసం అంటేనే ఇంత టేస్ట్గా ఉంటుంది. ఇది మా సైడ్ అయితే అంత తొందరగా దొరకదు. కాకపోతే ఇవి అడవిలో దొరుకుతుంది. మాకు ఈరోజు ఒకరు ప్రత్యేకంగా కొందేచ్చారు. అందుకని అయితే వండేసాను నేను ఈరోజు. వండేసి టేస్ట్ కూడా చేసాను.
మా వారు తినడం కంటే ముందు నేనే టేస్ట్ చేశాను. నేను వండేటప్పుడే నోట్లో నీళ్ళు వస్తాయి. ముద్దకో ముక్క తింటే ఉంటుంది. ఇది మాంసం కాల్చి ఊరు ముక్కలు కాల్చి వెంట్రుకలు కాల్చాను కదా, ఆ ఊరు ముక్క ఇది తినమంటే చాలా బాగుంటుంది. మరి తిని చూసేద్దామని తిని చూసాను నేను. మా పొట్టుది కూడా అడుగుతుంది తినడం చూసి. కాకపోతే ఇందులో కారం ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తుంది. మాంసం ముక్క కావాలంట. మా పొట్టిదానికి కారం ఉంటుందని తెలదు అది. కాకపోతే కారం స్పైసీగా ఉండి ఈరోజు కూర. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొంచెం ఎక్కువ మాసం తెచ్చాను కదా, ఎంత తక్కువ ఉంది అనుకుంటారు. ఆల్రెడీ వండిన వెంటనే మనం తినేసామని తెలదు. ఎప్పుడైతే నేను వెళ్ళగలను. కాకపోతే ఈరోజు మాంసం చూస్తే ఇంకా ఆగలేకపోయాము. అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు వండిన ప్యాన్ కూడా వదలదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు అంత టేస్ట్గా ఉంది మా కూర. అందుకే ప్యాన్ కూడా ఊడ్చేసి నేను ఈ ప్యాన్లో ఫుడ్ కూడా తినేద్దారని రెడీ అయిపోయాను. ఈ వేట మాంసం అంటే ఇంకా చెప్పలేము. ఇది దొరకడం కోసం పడిపడి చచ్చిపోతాము. అదే పెనం టేస్ట్ వేరే ఉంటుంది, అది ఆడవాళ్ళకే తెలుస్తుంది. అందుకే నేను ఎవరు ఏ కామెంట్స్ చేసినా మరి నేనైతే ఈరోజు పెనం టేస్ట్ చేసి మరీ పెనం ఊడ్చుకుని మరీ తినేస్తున్నాను. ఇక్కడైతే పెనం ఊరు పన్నంలో కూడా ఒక ఊరు ముక్క వేసుకున్నాను. ఇది మాంసంలో ఊరు ముక్క అంటారు దీన్ని. వెంట్రుకలు కాల్చేసి తీసిన ముక్కని. ఇది తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని అయితే తినేస్తున్నాను. దీని టేస్ట్ అయితే నాకు కొడుకు పడట్లేదు, కానీ ఇంకా తినేయాలనిపిస్తుంది. నేను వంటగదిలో ఉన్న ఆడవాళ్ళకే తెలుస్తుంది దీని టేస్ట్. ఓకే అండి, మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.